తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ఉదయం నుంచి డిపోల ముందు కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సమ్మెతో కొన్ని ప్రాంతాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట మూడో రోజు కంటిన్యూ అవుతోంది. డిపో నుంచి బస్సులు బయటకు రానివ్వకుండా డిపో ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. అటు సంగారెడ్డిలో బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్కు తోటి కార్మికులు నివాళులు అర్పించారు. కరీంనగర్ జిల్లాలోనూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల కార్మికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని, ఇందుకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేపట్టారు. జగిత్యాలలోనూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. మృతి చెందిన శంకర్ గౌడ్కు తోటి కార్మికులు నివాళులర్పించారు. ప్రభుత్వం తమ మొండి వైఖరి మానుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల ఆర్టీసీ బస్ డిపో వద్ద బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ లోకల్ డిపో దగ్గర ఆర్టీసీ కార్మికుల ధర్నా చేపట్టారు. రామ్నగర్ జంక్షన్ నుంచి లోకల్ డిపో వరకు ర్యాలీ తీశారు. డిపో ఎదురుగా బైఠాయించి నినాదాలు చేపట్టారు. శాంతియుత నిరసనలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులు. ప్రభుత్వ వైఫల్యంతోనే శంకర్ గౌడ్ మృతి చెందారని మండిపడుతున్నారు. అయితే ర్యాలీలో మహిళా కండక్టర్ అమరావతి సొమ్మసిలి పడిపోయారు. పోలీస్ సిబ్బంది వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స చేశారు.